వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇండియన్ వన్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇండియన్ వన్‌లో పాటలైతే అందరిని ఉర్రూతలూగించిందనుకోవచ్చు. ఇంకా కమల్ హాసన్ యాక్టింగ్‌కి అయితే మనం పేరు పెట్టక్కర్లేదు. ఆయన యాక్టింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. దానికే సీక్వెల్‌గా 28 ఏళ్ల తర్వాత శంకర్ కాంబినేషన్‌లో అదే కాంబినేషన్ అన్నమాట. ఇక శంకర్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఇది. అదే మళ్ళీ కమల్ హాసన్‌ని మరొకసారి చూడబోతున్నాం. ఈసారి సేనాపతి క్యారెక్టర్‌లో కమల్ హాసన్‌ని ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో శంకర్ చూడాలి మరి. అంతేకాకుండా ఈ సినిమా కోసం అని చెప్పేసి స్టార్డమ్‌లో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. అందులో భాగంగా కాజల్ అగర్వాల్, దాంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, అలానే మన సిద్ధార్థ్. ఇంక సిద్ధార్థ్ క్యారెక్టర్ విషయానికి వస్తే మాత్రం చాలా నెగెటివ్ షేడ్‌లోనే కనిపించబోతున్నాడట. ఇంతే కాకుండా ఇంకా ఆడియో విషయానికొస్తే అనిరుద్ రవిచంద్రన్. ఈయన ఆడియో అయితే కోలీవుడ్‌లో ఉర్రూతలూపిస్తుంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లో ది బెస్ట్ డైరెక్టర్‌గా పేరు పొందాడనమాట. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది. దానికి ఎంతవరకు పాజిటివ్ టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు జూన్ 1వ తేదీన నెహ్రూ స్టేడియం అదే మన చెన్నైలో నెహ్రూ స్టేడియంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆడియో లాంచ్‌కి అయితే సిద్ధం చేసిర్రంట. అది కూడా జూన్ 1కి రిలీజ్ చేద్దామని చూసిర్రంట. అయితే దానికోసమని ఒక టాప్ మోస్ట్ పెద్ద సెలబ్రిటీ‌లనే ఇన్వైట్ చేస్తుండట మన శంకర్. అయితే దాంతో పాటుగానే మనకి గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్‌తో పాటు చిరంజీవి గారు, కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్. అయితే ఇంతకు ముందే మన రజనీకాంత్ ఇంకా శంకర్ కాంబినేషన్ అయితే చూసేసినాం కదా! 'రోబో', 'శివాజీ', 'రోబో 1', 'రోబో 2' ఈ 3 సినిమాలో వీళ్ళ కాంబినేషన్ చూసాం. దాని తర్వాత వాళ్ళ బాండింగ్ అయితే చాలానే గట్టిగుందని చెప్పుకోవచ్చు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌కి ఆయనని ఆహ్వానించగా ఆయన ఓకే అని కూడా చెప్పిర్రంట. ఇంకా వీళ్ళు ముగ్గురే కాకుండా సిద్ధార్థ్, అలానే మన కమల్ హాసన్ ఇంకా సినిమాలో నటులుగా కనిపించబోతున్నారు. ఇక ఈ ఐదుగురు కలిసి ఒక దగ్గర కనిపిస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దీనికోసం అందరూ ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా 5 స్టార్లు కలిసి ఒకటే ప్లేస్‌లో కనిపిస్తే అబ్బా! అసలు నార్మల్‌గా ఉంటుందా? ఆ ప్లేస్ అంతా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ రేంజ్‌లో చేస్తున్నారంటే నెక్స్ట్ మన 'గేమ్ చేంజర్' ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. గ్లోబల్ స్టార్‌కి ఇది ఇంకా బాండింగ్‌ని పెంచే విధానంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చనమాట. అయితే వీళ్ళ కాంబినేషన్‌లో మీకే కాంబినేషన్ నచ్చింది? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.